ఇక మన బైన్సా అదేవిధంగా ముదల్ నియోజకవర్గంలో తోట విజయ్ అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉంటారు మరి? ఎందుకంటే ఇక మన హిందూ వాహినిలో ఒకప్పుడు పనిచేసి హిందువుల కోసం పోరాడి అదేవిధంగా అనేక సార్లు జైలుకు వెళ్ళినటువంటి ఘనత మన విజయాన్నకు దక్కుతుంది. అంతేకాకుండా మన బైన్సాపట్నంలో కావచ్చు, ఈ ముదల్ నియోజకవర్గంలో ఎక్కడైనా హిందువులపైన దాడి జరిగిందంటే అందరికంటే ముందు మన విజయాన్న లించుంటాడు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా పరిపాలన చేసి ఈ ఏదైతే మనకు 9వ వార్డు ఉందో ఆ 9వ వార్డులో డెవలప్మెంట్ వర్క్లు చేసిండు. అంతేకాకుండా ఇక ఈసారి మన విజయన్న వాళ్ళ సత్యమణి అయినటువంటి తోట సుజాత గారు ఇగో బరిలో దిగడం జరిగిందన్నమాట. ఇక కమలం పువ్వు గుర్తుతో మీ అందరి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈసారి భారీ మెజార్టీతో గెలిపించి మన విజయన్న గారికి ఆశీర్వదిస్తారని ఈ విధంగా మన బైన్సాపట్నంలో ఉన్నటువంటి 9వ వార్డులో ఉన్న అక్కడ ఓటర్ మహాశయులకు ఈ విధంగా ప్రతి ఒక్కరికి కలుస్తూ ఆపేతగా పలుకరిస్తూ ఓట్లను అడగడం జరిగిందన్నమాట. ఇక మన విజయన్న గారు బైన్సాపట్నంలో ఉన్నటువంటి ఈ 9వ వార్డులో మళ్ళీ అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్నా ఇంకా మరోసారి బీజేపీ గుర్తుపైన ఓటేసి ఇప్పుడు తోట విజయ్ సుజాత గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అక్కడ కోరడం జరిగిందన్నమాట. గుర్తు పెట్టుకోండి, కమలం పువ్వు గుర్తు.